క్రైస్తల దైవ మర్మములు ఫిబ్రవరి 5. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడెను. హెబ్రీ 8:5. ప్రత్యక్ష గుడారం యొక్క సంపూర్ణ భావమును మనం గ్రహించక మునుపు దాని నిర్మాణమునంతటినీ ఒకసారి గమనించవలెను. నిర్గమకాండములోని 24-25 అధ్యాయములను వచనము వెంబడి వచనమును చదవవలెను. అతి పరిశుద్ధ స్థలములోనున్న మందసమును గూర్చి మొదట మనము చదివేదము. వారు తుమ్మకర్రతో ఒక మందిరమును చేయవలెను. దాని పొడవు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. నిర్గమకాండం 25:10-22 వచనముల వరకు. తుమ్మకర్రతో చేయబడిన మందసము లోపలను వెలుపడను మేలిమి బంగారము చేత పొదిగించబడెను. ఈ మందసము మీద మేలిమి బంగారముతో చేయబడిన కరుణాపీఠముండును. కరుణాపీఠము యొక్క 2 కొనల మీద కెరూబులు దానితో ఏకాండముగా చేయబడెను. ఈ కెరూబుల మధ్య నుండి దేవుడు మాట్లాడుచుండెను. ప్రత్యక్ష గుడారములో ఈ మందసం ఉంచబడిన స్థలము అతి పరిశుద్ధ స్థలమని పిలువబడెను. దీనికి ఎదురుగా పరిశుద్ధ స్థలమను విశాల స్థలముండెను. దీనిలో దీపవృక్షము, ధూపవేదిక, సముఖపు రొట్టెల ఉంచు బల్ల ఉండెను. నిర్గమ 25:23-31-6 వరకు. పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును అడ్డుతెర వేరు చేయుచుండెను.